మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా? అవును. సార్ మీ ప్రచారం జోరుగా సాగుతున్నట్టుంది. ప్రజలు ఎలా స్పందిస్తున్నారు మీ పైన? అంటే మామూలుగా మీ ముఖ్యంగా మైనారిటీస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా రాయలసీమ, దాని తర్వాత ఒంగోలు, నెల్లూరు, గుంటూరు అవన్నీ ఏంటంటే మైనారిటీస్ అనుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడైతే డైలీ 3 కాన్స్టిట్యూషన్ తిరుగుతున్నాడు. అది చూసుకుంటే మేము దగ్గర 2 కాన్స్టిట్యూషన్ మేము తిరుగుతున్నాం కాబట్టి మాకేమో ఎండ అనిపించడం లేదు. దేవుని వల్ల బాగానే ఉంది. ఆయన తిరుగుతున్నాడు, మేము తిరుగుతున్నాం. ఆయన ప్రజల కోసమే, మనం కూడా ప్రజల కోసమే. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మదనపల్లి జిల్లా చేయాలని చాలా మంది పోరాడారు. ఆఖరికి అది రాయచోటుకు దక్కింది. సో ఎందుకు మదనపల్లికి రాలేదు? కారణం ఏంటి? అంటే మామూలుగా మీరు చూడవచ్చు, మామూలుగా అధికార వికేంద్రీకరణ అనేది ఎక్కడన్నా కానీ జరగాల. అంటే మదనపల్లి అన్ని విధాలా డెవలప్ అయింది. ఇక్కడ ఆల్రెడీ సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా ఉండింది. ఇక్కడ మనం ఇప్పుడు కూడా ఉందనుకుంటా సబ్ కలెక్టర్ ఆఫీస్. అలాగే ఇప్పుడు రాయచోటి అనేది డెవలప్ కావాలా ఆ ఏరియా కూడా. కాబట్టి నాకు తెలిసి రాయచోటి సెంటర్ పాయింట్ అవుతుందని. ఎందుకంటే ఈ పక్క మదనపల్లి తర్వాత కర్ణాటక స్టార్ట్ అయిపోతుంది, అంతే కదా. మరి దాని తర్వాత మళ్ళీ మీకు అనంతపురం, అదే మన హిందూపురం డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయిపోతుంది, సత్యసాయి స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి సత్యసాయి ఉంటే కనుక ఇది మన రాయచోటి ఉంటే డిస్ట్రిక్ట్ మధ్యలో ఉంటుంది, సెంటర్ పాయింట్ ఉంటుందని చెప్పి ఆ విధంగా డిసైడ్ చేశారు. ఇంతకు ముందు కూడా వైసీపీ వాళ్ళు కూడా పోరాడినారు జిల్లా కావాలని చెప్పేసి. అదే విధంగా టీడీపీ వాళ్ళు కూడా పోరాడినారు. మన సడన్గా ఎందుకు ఇలా మార్పు? అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు చూడండి. ఇప్పుడు ఏదన్నా ఒక వర్గం వరకే సాటిస్ఫై చేయవచ్చు కదా. అందరూ ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు అంటే నాకు తెలిసి ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది. అందరి ప్రజలకి బాగుంటుంది అని చెప్పి సెంటర్ దీనిగా పెట్టడం జరిగింది. కాబట్టి దాని విధంగా మనకు ఆ విధంగా మన అది ఇచ్చారు, ఏది మన రాయచోటి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ప్రతిపక్షం చూసుకున్నట్లయితే మేము అధికారంలోకి రాగానే వెంటనే మదనపల్లి జిల్లా చేస్తాము అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? కాదు, ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కూడా స్టార్ట్ అయిపోతుంది, అన్ని పర్మనెంట్గా స్ట్రక్చర్లు అన్నీ కడుతున్నారు. అది అధికారం ఇప్పుడు విపక్షం అనేది అధికారంలో రాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, బీసీ మైనార్టీలని ఆదుకునే విధంగా ఎవరు ఆదుకోలేదు. మన చంద్రబాబు నాయుడు ఏదైతే వాగ్దానం చేశాడో 2014లో ఇంకా ఇంతవరకు చూడుకోలేదు. మళ్ళీ కొత్త వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేదు. కాబట్టి ఈసారి 100% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఈసారి అల్హమ్దుల్లా ఈ విధంగానే మనం రాయచోటిని డిస్ట్రిక్ట్ క్యాపిటల్గా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మదనపల్లిలో చూసుకున్నట్లయితే 2 అభ్యర్థులు వచ్చి మైనార్టీ వాళ్ళే. ఓకే, దీనిపైన మీ స్పందన ఏంటి? అంటే మైనార్టీ వాళ్ళు ఎక్కువగా ఎవరికి ఓట్లు వేసే అవకాశం ఉంది? అంటే 2 మైనార్టీ ఉండకూడదనా మీ ఉద్దేశం? అంటే 2 మైనార్టీలు ఉంటే 2 మైనార్టీలు ఉండకూడదనా? ఇంకా మంచిదే కదా. ఇప్పుడు మామూలుగా ఇక్కడ అదే ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ ఎజెండా ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వీళ్ళని అంటే అణగారిన వర్గాలని పైకి తీసుకొచ్చే యోచన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదే మన చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరు ఎస్సీ పుట్టాలనుకుంటారా, మేము కూడా బీసీని కదా, బీసీలు తోకలు కత్తిరిస్తాను అని లేదు కదా మా నాయకుడు ఇచ్చాడు. ఫస్ట్ అనౌన్స్మెంట్ మా నాయకుడు చేశాడు, దాని తర్వాత ఇప్పుడు ఆయన కూడా చేశాడు. ఇద్దరు మైనార్టీలు ఇస్తే మంచి పరిణామమే. కానీ మైనార్టీస్ ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ అంటే మైనార్టీస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, ఎవరు మైనార్టీస్ మంచిది చేశారనేది చూసి 100% ఈసారి ఇన్షాల్లా వైఎస్ఆర్సీపీ నిసార్ అహ్మద్ గారు గెలుస్తారని చెప్తున్నాను. ఓకే సార్, ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మైనార్టీ వాళ్ళకి బాగానే ఉంది, మిగతా కులస్తులకి బాగానే ఉంది. బట్ బీసీ వాళ్ళని ఎందుకు ఆదరించడం లేదు అనే ప్రశ్న ఒకటి ఇక్కడ మదనపల్లిలో. అంటే బీసీ మీరు యాక్చువల్గా అందుకోసం చెప్తున్నాను కదా, మీరు మా స్టేట్ వైడ్గా బీసీలకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు అంటే అన్ని చోట్ల బీసీలకి ఇవ్వలేము, అన్ని చోట్ల ఎస్సీకి ఇవ్వలేము, అన్ని చోట్ల ఎస్టీకి ఇవ్వలేము, అన్ని చోట్ల మైనార్టీస్కి ఇవ్వలేము కదా. ఎక్కడెక్కడ మైనార్టీస్ ఎక్కడ ఎక్కువ ఉన్నారో, ఎక్కడైతే మైనార్టీ గెలవగలరో, ఎక్కడైతే మైనార్టీ సేవ చేస్తున్నారో అది చూసి మదనపల్లి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఏదో బీసీకి తక్కువ చేశామని ఏం లేదు కదా. అట్లయితే స్టేట్ వైడ్గా చూసుకుంటే కంపేర్ టు చంద్రబాబు నాయుడు, కంపేర్ టు తెలుగుదేశం చూసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎక్కువ స్థానాలు ఇచ్చారు. అది దానివల్ల ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మదనపల్లిలో టీడీపీ వాళ్ళకి సంబంధించి మదనపల్లికి సంబంధించిన ఒక మేనిఫెస్టో తయారు చేశారు. ఓకే, సో వైసీపీ వాళ్ళు కూడా అలాంటిది ఏమైనా తయారు చేశారా? అంటే అధిష్టానము ఇప్పుడు మదనపల్లి అంటే షానవాజు, అధిష్టానము తెలుగుదేశమా షానవాజా, ఎవరు అధికారం? ఇప్పుడు మామూలుగా అధిష్టానం ఎవరు అని, అధిష్టానం చంద్రబాబా షానవాజా. కాబట్టి అధిష్టానం షానవాజ్ కాదు, అధిష్టానం తెలుగుదేశం చేసింది. మళ్ళీ ఈయన కొత్తగా పెట్టేది ఏంది? మా అధిష్టానం కూడా ఉంది, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. బ్రహ్మాండ అన్ని పథకాలు దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికన్నా 10 ఇచ్చాడు. యాక్చువల్గా మీరు నమ్మకపోండి, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పూర్తి కావాలంటే 10,05,000 కోట్లు, నాట్ 1.5 crore, 10 లక్షల కోట్లు అమౌంట్ కావాలా. ఎంత? 10 లక్షల కోట్లు. ఇప్పుడు మనకు 10 లక్షల కోట్లు సాధ్యమైన 10 లక్షల కోట్లు సాధ్యం కాదు. కాబట్టి ఆయన దానికి దిక్కు లేకపోతే ఇంకా మదనపల్లి ఆయనకి ఆడ దిక్కు ఉంటుంది ఇంకా. కాబట్టి మేనిఫెస్టో నమ్మే
స్థితిలో మదనపల్లి వాళ్ళు లేరని చెప్పి నాకు అనిపిస్తాను. సరే, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మదనపల్లిని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? చూడండి, ఇంతకుముందు కూడా బాగా డెవలప్మెంట్ జరిగింది. ఇంతకుముందు కూడా మీకు చూసింటారు. అదే మా ముఖ్యంగా అణగారిన వర్గాలని ఇంకా తొక్కేయాలని, బాగా పెత్తందారులు ఇంకా పెత్తందారులు అయిపోవాలని ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అటువంటిది పార్టీ కాదు. మీకు అదే మన పోస్టులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే 50% ఇచ్చారు. అలాగే కాంట్రాక్ట్స్ కూడా 50% ఇచ్చారు. కాబట్టి మదనపల్లి బాగానే డెవలప్ అవుతుంది. మదనపల్లి బాగా మీరు చూసిండొచ్చు. లాస్ట్ టైం కన్నా కంపేర్ చేసుకుంటే ఈసారి మదనపల్లి బాగా డెవలప్ అయిందని నాకు అనిపిస్తుంది. సార్, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు, దీనిపైన మీ స్పందన ఏంటి? అదే ఇప్పుడు మామూలుగా లాస్ట్ టైం ఏంటంటే తెలంగాణలో లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో అమిత్ షా వచ్చి చెప్పారు, ఏమని నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తానని చెప్పారు. ఓకే, దాని తర్వాత సెకండ్ టైము మొన్న జస్ట్ ఈ ఎలక్షన్లోనే ఎంపీ ఎలక్షన్లో కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏమని ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పారు. మళ్ళీ రీసెంట్లీ ఆయన పీయూష్ గోయల్ అంట, ఆయన కూడా వచ్చి చంద్రబాబు నాయుడు పక్కనే కూర్చున్నాడు. ఆయన ముందే అంటున్నాడు మేము రిజర్వేషన్లు తీసేస్తామని. ముగ్గురు అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా పేపర్లు ఈరోజు ఏమి ఇచ్చారంటే అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ స్పందన లేకుండా ఇంతవరకు అది కూడా స్పందన చేసేసింది. ఏమనంటే మేము కూడా ముస్లిం రిజర్వేషన్ తీసేని కట్టుబడినామని చెప్పి ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ చెప్పింది. ఇది చాలా దారుణము. అంటే ముస్లిమ్స్ ఇప్పుడు మామూలుగా ఎస్సీ ఎస్టీ కన్నా అణగారిన వర్గాలు ఎవరు ఉన్నారంటే ముస్లిమ్స్ ఉన్నారు. మీకంతా తెలుసు. రిక్షా వాళ్ళు కానీ, పంచర్ వేసుకునే వాళ్ళు కానీ, కూలి చేసేవాళ్ళు కానీ ఎక్కువ మైనారిటీస్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 4% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఉత్తమమని భావించిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూ అవుతుంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ దాన్ని తీయడం అనేది అంటే ఒక వర్గాన్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ముస్లిం క్షమించరు, ముస్లిం వదలరని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున కొత్త అభ్యర్థి వచ్చి మన నిసార్ అహ్మద్ గారు. అవును. సో ప్రజలు ఎలా ఆదరిస్తారు? అంటే కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా మన మదనపల్లి ప్రజలకు ఉందా? అంటే పాత వ్యక్తి ఇప్పుడు చూసుకున్నట్లయితే షాజహాన్ బాషా గారు ఇంతకుముందు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారనమాట. సో ఇప్పుడు కొత్త నిలబడినప్పుడు ప్రజలు ఎలా ఆదరిస్తారు? అంటే కొత్త వారికి అవకాశం ఇవ్వరా మీరు? కొత్త వారు పొలిటికల్లో రాకూడదు, కొత్త వారు ప్రజలకు సేవ చేయకూడదు, పాత వాళ్ళే కంటిన్యూ కావాలంటే కాదు కదా. కాబట్టి మనం అదే అందుకోసమే 40 to 45 మెంబర్స్ సీట్లు కూడా తీసి పాత వాళ్ళు తీసి కొత్త వాళ్ళని జగన్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు. అనంతపురం చూడండి, ఒక చిన్న కార్యకర్త, చిన్న రైతు, అతనికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా కానీ పేదల మనిషి, ఎప్పుడన్నా కానీ చిన్న వాళ్ళని పైకి తీసుకుని వాళ్ళు కూడా ప్రజల సేవ చేయాలని ఆలోచించే తత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, చంద్రబాబుకు లేదు. ఎలాంటి నమ్మకం, భరోసా ఇస్తారు ప్రజలకి? 100% భరోసా ఇస్తాం. అదే చెప్తున్నాం కదా. నిసార్ అహ్మద్ గారు ఒక ఎడ్యుకేటెడ్ మనిషి, ఒక ఇంజనీర్. అవును కదా, ఒక ఇంజనీర్గా ఉన్నాడు, ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, చాలా మెతక మనిషి, చాలా మృదుమైన మనిషి, నమ్మకస్తుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. మా గురువు మిథున్ రెడ్డి గారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, వీళ్ళంతా నమ్మారు ఆయన్ని. మిథున్ రెడ్డి గారు మీకు తెలుసు, ఆయన ఏంటంటే ఎవరైతే బాగా మంచిగా ఉంటారో వాళ్ళకి ప్రజా సేవలో తీసుకురావాలా, స్పెషల్గా మైనార్టీస్ మీద చాలా ప్రేమ ఉంది మిథున్ రెడ్డి గారికి. ఆయన తీసుకొచ్చి నిసార్ అహ్మద్ గారికి ఇవాళ సీట్ ఇవ్వడం జరిగింది. ఇన్షాల్లా సార్ విన్ కూడా అవుతారు. టీడీపీ ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈసారి మేము అధికారంలోకి వస్తే మదనపల్లిని ఐటీ హబ్గా మారుస్తామంటున్నారు. మిథున్ అన్న మాటల్లో వింటే ఐటీ హబ్ ఎలా తెస్తారు? ఇక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉంది, కుదరని పని అన్నారు. ఇక్కడ నీటి సమస్య ఉందని చెప్పి మా ఎంపీ గారు చెప్పడం వాస్తవమా కాదా? వాస్తవము. అలాగంటే మదనపల్లినా మీకు ఐటీ హబ్ ఎందుకు? మదనపల్లి పీలర్ కాకూడదా? పొంగనూరు కాకూడదా? పొంగనూరు కూడా బాగా డెవలప్ అయింది. అక్కడే మదనపల్లి ఎందుకు చెప్తున్నారు? అంటే ఓన్లీ మదనపల్లినా దృష్టి పెట్టాలా? పొంగనూరు దృష్టి పెట్టకూడదు, పీలర్ దృష్టి పెట్టకూడదు. ఇవన్నీ చిత్తూరు నుంచి మన బెంగళూరు దగ్గరగా ఉంది కాబట్టి పొంగనూరు కూడా దగ్గరే. దీనికన్నా పొంగనూరు దగ్గర. పొంగనూరు కూడా మంచి సిటీ చూడండి మీరు, ఎంత బాగా మంచి సీటు అసలు. కాబట్టి ప్రతి ఒక్క ఎందుకు గుచ్చి తెలుగుదేశం వాళ్ళు మదనపల్లి అంటే ఇక్కడ ఏదో బూటక వాగ్దానాలు చేసేసి మళ్ళీ ఆ షానవాజు మన షాజహాన్ బాషా రావాలని కోరుకుంటున్నాడు. షాజహాన్ బాషాకి నేను ఒకటి అడుగుతున్నా, 5 సంవత్సరాల నువ్వు ఏం డెవలప్ చేస్తే చెప్పండి. సరే, ఇంకో విషయం కూడా చెప్తున్నాను. 5 సంవత్సరాల ముందు మీ వర్త్ ఎంత? 5 అంటే పొలిటికల్లో రాకముందు మీ వర్త్ ఎంత ఉంది? 5 సంవత్సరాల తర్వాత మీ వర్త్ ఎంత పెరిగింది? ఎట్లా సంపాదించారు మీరు ఇవన్నీ? అది విషయం కూడా చెప్పమని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక బోర్డు చైర్మన్గా పనిచేసిన, అల్లా సచ్చిగా ₹1 కూడా జీతం తీసుకుండా పనిచేసిన. మేము మా బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్. అంతేగాని ప్రభుత్వం నుంచి కానీ అసలు దేశభక్తులు అలాంటి వాళ్ళు దేశభక్తులు. ప్రభుత్వం నుంచి ఒక పైసా కానీ ఇది ఏదైతే సంస్థలో పనిచేస్తున్నాం దాంట్లో పైసా కానీ ఏం ఆశించకుండా ప్రజల కోసం, అల్లా కోసం పనిచేసాము. ఈ విషయం చెప్పమని మన షానవాజ్ని చెప్పనండి ఆయన్ని. సరే, నేను ఇంతకుముందు ఎలక్షన్ ముందు నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ వర్త్ ఎంత ఉంది, నీ యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఇప్పుడు నీ వర్త్ ఎంత ఉంది, నీ యొక్క ప్రాపర్టీ లాస్లో చెప్పమని చూద్దాము. నేను ఎంత సంపాదించాడో. అసలు మదనపల్లి ముంచేసిన వ్యక్తి ఎవరు? షాజహాన్ బాషా. సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తున్నారు. సో ఈ సంక్షేమ పథకాల వల్ల కొంతమంది సోమరపోతులు అవుతున్నారు. ఓకే, సో డెవలప్ ఎక్కడ అని అడుగుతున్నారు.
సో మీరేం చెప్తున్నారంటే డెవలప్ చేస్తున్నాం, బట్ 2 years కరోనా వచ్చిందని ఆ తొడ్డు పెడుతున్నారని అంటున్నారు. బట్ డెవలప్ ఎక్కడ అని అడుగుతున్నారు. మీ పైన స్పందన ఏంటి? ఇప్పుడు 5 సంవత్సరాలు పాలన చేశాము, 2 సంవత్సరాలు కరోనా అనేది చాలా పెద్ద డిఫెక్టివ్. అది ఎందుకంటే మేము కాదు, వరల్డ్లో ఉండే చాలా పెద్ద పెద్ద, అసలు ఇండియాలో వదలండి, వరల్డ్లో ఉండే అన్ని కంట్రీస్ ఏంటంటే చీరి పైకి లేపేసినారు. డెవలప్మెంట్ లేదు, పాడు లేదు, అసలు స్కీములు లేవు, పాడు లేవు. ఇండియా కూడా మర్చిపోయినారు అందరూ. అసలు ఈవెన్ తెలంగాణ కూడా మీరు చూడొచ్చు, ఎంతోమంది ప్రజలు కాలినడకని చనిపోతే వాళ్ళు ఆదుకునే పరిస్థితి లేదు. అదే మన జగనన్న ఇట్లయితే పాము కాలినడకన వాళ్ళకి ఆదుకున్నాడు, అంతా చేశాడు. ప్రతి ఒక్కరికి కరోనా వల్ల చాలా ఎఫెక్ట్ పడింది మనకు. అది ఎట్లా చెప్పగలరు మీరు అభివృద్ధి కాలేదని? సరే, ఇంకోటి మీరు ఏమంటున్నారంటే అభివృద్ధి అంటున్నారు. సరే, ఇప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్లో ఆయన అక్కడ పార్టీతో కలిసి ఉన్నారు, వేలాది కోట్ల రూపాయలు తీసుకున్నారు. దాని తర్వాత 2,77,000 కోట్ల అప్పులు చేశాడు ఆయన, ఏదో మేము చేసినట్టు. సరే, 2,77,000 కోట్లు తీసుకొని ఎవరికి న్యాయం చేసినావు? ఏం డెవలప్మెంట్ చేసినావు? ఒక రాజధాని చేసావా? అదే తెలంగాణ వాళ్ళు 900 కోట్లతో రాజధాని కడితే నువ్వు టెంపరీ రాజధానికి 2,000 కోట్ల ఏది నీ ఖర్చు? 2,000 కోట్లు చూపిస్తున్నాడు, లెక్క చూసుకోండి. అంటే పర్మనెంట్గా కట్టేసింటే అప్పుడే సరిపోతుండే కదా, నువ్వు కట్టలేదు. ఎందుకంటే రాజధాని బూచి చూపించి అందరి దగ్గర ఓట్లు లాగడానికి నీ బూచి. అసలు నువ్వు ఏం డెవలప్ చేసినావు? కొన్ని పేదలను ఆదుకున్నావా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని ఆదుకున్నావు అంటే ఏం ఆదుకోలేను. ఎందుకు ఆదుకోలేదంటే మీ యొక్క ప్లానింగ్ వేరు. నేనేదో పర్మనెంట్గా నేను సీఎం, పప్పు ఉన్నాడు ఆయన కొడుకు, నేను కూడా పర్మనెంట్గా ఆయన సీఎం అని అనుకుంటే కాదు. అట్లా ప్రజలు బుద్ధి చెప్పి మీకు 23 సీట్లకి పరిమితం చేశారు కాబట్టి డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి, మన వైజాగ్లో మీటింగ్ పెడితే అదాని వచ్చారు, అంబానీ వచ్చారు, ఎంతమంది వచ్చారు ఇండస్ట్రీస్ వాళ్ళు. ఊరికి వచ్చేస్తారా? సరే, నీ హామీలు ఎందుకు రాలేదు? చంద్రబాబు హామీలు ఎందుకు రాలేదు చెప్పండి. కాబట్టి 100% డెవలప్మెంట్ చేస్తుంటే. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, సరే మా జగనన్న ఇన్ని స్కీములు ఇచ్చినవ్వడం వల్ల ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడుకి 2,77,000 కోట్లు అయింది. మా జగనన్న గారికి 5 సంవత్సరాల్లో 2,55,000 కోట్లు అయింది. ఆయనకు నా తక్కువే కదా, దగ్గర 25,000 కోట్ల తక్కువ ఆయనకన్నా. సరే, మేము చేసినంత పేదలకు ఉంది, డెవలప్మెంట్కి ఉంది. కానీ ఇప్పుడు మాకన్నా అంటే 2,50,000 కోట్ల కన్నా 10,55,000 కోట్ల రూపాయలు అవుతుంది మేనిఫెస్టో. ఇప్పుడు ఇచ్చిన ఆయన మేనిఫెస్టో ఏంది? అది ఇప్పుడు మేనిఫెస్టో ఇచ్చాడు కదా, ఆ మేనిఫెస్టోలో 10,55,000 కోట్లు అవుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఇన్ని డెవలప్మెంట్ చేయగలవా? ఎక్కడ అమౌంట్ చేస్తావు నువ్వు? ఊరికి బుట్టక వాగ్దానాలు చేసేసి మళ్ళీ ప్రజల మీద ఏదో చేసేసి మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నారు. కాబట్టి ప్రజలు నేను నమ్మే స్థితిలో లేరు బాబు అని చెప్తున్నాను. రాజధాని విషయంలో మీ పైన స్పందన ఏంటి? ఇంతకుముందు రాజధాని తెస్తా అని చెప్పారు, 3 రాజధానులు అన్నారు, ఇప్పటికీ దాన్ని ఊసేయలేదు. సుప్రీంకోర్టులో మామూలుగా అట్లా కాదు. ఇప్పుడు ఆయన పక్క కట్టుబడిపోయాడు. అసలు 2 years నుంచి చంద్రబాబు అట్లా కాదు, చంద్రబాబు నాయుడు 2 years నుంచి 2 years బ్యాక్ నుంచి కోర్టులో వేశాడు, హైకోర్టులో వేశాడు. అక్కడ నీకు తెలుసు కదా ఆయన ఎంత మేనేజ్ బాబును. వాళ్ళు హైకోర్టు నుంచి ఏంటంటే సుప్రీంకోర్టులో తీసుకెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద అడ్వకేట్స్ని పెట్టాడు. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు 3 క్యాపిటల్ రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు చూపిస్తుంది. ఎందుకంటే ఆయన గమ్మున ఉంటే మా జగన్ సార్ క్యాపిటల్ కట్టి చూపించేవాడు. ఇప్పుడు ఇంకోటి, మీరు వైజాగ్లో ఎయిర్పోర్ట్ చూడండి ఒకసారి చూస్తారు. వైజాగ్లో సరే 5 సంవత్సరాలు ఉండవు చంద్రబాబు నాయుడు, నువ్వు ఎందుకు ఎయిర్పోర్ట్ తీసుకురాలా? నువ్వు ఎందుకు రాజధాని కట్టలా? నువ్వు ఎందుకు ఇవన్నీ హైకోర్టు కట్టలా? ఇప్పుడు చూడండి, ఎయిర్పోర్ట్ మీరు చూస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ ఒంటరైపోతారు మీరు. అసలు నాకు తెలిసి తెలంగాణ కన్నా ముందు వెళ్ళిపోతుంది ఎయిర్పోర్ట్. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే డెవలప్మెంట్ అవుతుంది, పేద ప్రజలకు బాగుతుంది చెప్పి నేను మీ సుమన్ టీవీ ముందుగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.